విత్తన బంతులను వెదజల్లి పచ్చదనం పెంపొందిద్దామని విశాఖపట్నం మెట్రోపాలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ అన్నారు. బుధవారం ఉదయం కైలాసగిరిపై విఎంఆర్డి ఆధ్వర్యంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ అందజేసిన విత్తన బంతులను వెదజల్లే కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరించాలి అన్నారు. వాతావరణ కాలుష్యంతో పర్యావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని, తద్వారా భూతాపం విపరీతంగా పెరిగి ప్రకృతి వైపరీత్యాలు తరచూ సంభవిస్తున్నాయన్నారు. పర్యావరణ పరిరక్షణకు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. జీవ వైవిధ్యం ఉపయోగాలు, ప్రస్తుతం అందులో జరుగుతున్న వివిధ మార్పులు ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను విధిగా నాటాలన్నారు. విరివిగా మొక్కలను పెంచడం కోసం తగిన ప్రణాళికలను రూపొందిస్తున్నామని, మరీ ముఖ్యంగా విశాఖను గ్రీన్ విశాఖగా మార్చడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యం అన్నారు. ఇదొక అత్యంత ప్రాధాన్యమైన అంశంగా పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. సో మనం ఈరోజు కైలాసగిరిలో ఇక్కడ మనకి నియర్లీ 3000 సీడ్ బాల్స్ అనేది డిఫరెంట్ ఏరియాస్ లో విత్ ఆల్ అవర్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ మన గ్రీన్ క్లైమేట్, మన రత్నం గారు కోఆపరేషన్ తో ఇక్కడ సీడ్ బాల్స్ అనేది వేయడం జరుగుతుంది. సో ఇది ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కంటిన్యూస్ మిషన్ ఆఫ్ గ్రీనింగ్ ద సిటీ, ఆఫ్ గ్రీనింగ్ విశాఖపట్నం. సో దీంతో పాటు మనం కంటిన్యూస్ గా ఈ సీడ్ బాల్స్ అనేది వేయడం జరుగుతుంది. ఇక్కడ అదర్ దెన్ దాట్ మేము కూడా అక్రాస్ అవర్ జ్యూరిస్డిక్షన్ మేము డిఫరెంట్ ప్లాంటేషన్ యాక్టివిటీస్ అనేది కూడా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము టేకప్ చేయబోతున్నాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ యాక్టివిటీ. This is a very important activity, especially seeing how much effect climate change is having. So మన సైడ్ నుంచి నేను ఏం అందరికీ కోరుతున్నానంటే ఇలాంటి గ్రీన్ స్టెప్స్ ఒక్కొక్కరు తీసుకుంటే కూడా ఈచ్ పర్సన్స్ వన్ కాంట్రిబ్యూషన్ విల్ యాక్చువల్లీ ఎండ్ అప్ సేవింగ్ అ లాట్ ఆఫ్ lives in the future and help the city, help the planet make a